సామెతల్లో 2 చోట్ల రాయబడి ఉంది. కొండెగాడి మాటలు, ఒకసారి చెప్పండి, కొండెగాడి మాటలు. స్వరం ఎత్తండ్రా తల్లి, నాకు వినపడలా. మీరు పెద్దగా చెప్తే లైవ్లో ఏ దేశంలో నుంచి వింటున్నారో ఆ దేశానికి వినపడాలి, ఫోన్ లేకుండా. రైట్, ఇప్పుడు చెప్పండి. కొండెగాడి మాటలు ఎట్లా ఉంటాయట? రుచిగల భోజ్యం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కొండెగాడి మాటలు ప్యారడైజ్ బిర్యానీ లాగుంటాయి, బవాచి బిర్యానీ లాగుంటాయి, వాటన్నిటినీ తలదనేటట్లుగా అక్కుండిన బిర్యానీ లాగుంటాయి, మటన్ బిర్యానీ లాగుంటాయి, పీతల బిర్యానీ లాగుంటాయి, చైనావాడి కప్పల బిర్యానీ లాగుంటాయి, పాముల బిర్యానీ లాగుంటాయి. అసలు టేస్టియస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందో కొండెగాడి మాటలు అట్లా ఉంటాయి. ఒకసారి నా వైపు చూడండి. ఎవరి మాటలో? ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సిస్టరో మీ తోటి కోడలు మిమ్మల్ని గూర్చి ఏమందో తెలుసా అని లోపు ఏమంది సిస్టరో? చెవులు శాట చెవులు కాకపోతే నన్ను అడగండి, చెవులు ఏనుగు చెవులు కాకపోతే నన్ను అడగండి. నేను అంత ఆసక్తి, అంత క్యూరియాసిటీ వాక్యం చెప్పేటప్పుడు వింటే ప్రజల బ్రతుకులు ఎంత బాగుంటాయో కదా. మీ అత్త ఏమందో తెలుసా అనే లోపే ఆ ముసలిది అంటదని నాకు తెలుసు అని అంటది. యువతల మనిషికి నాలాంటి మంచోళ్ళు అయితే, నాలాంటి మంచోళ్ళు సమాధానంగా ఐక్యపరిచేవాళ్ళు అయితే, లేదమ్మా మీ అత్త ఏమందంటే నా కోడలు నన్ను కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుందమ్మా అని చెప్పిందని చెప్పేవాడిని. ఈ మనిషి ఏమంటుందో తెలుసా? మీ అత్త ఏమందో తెలుసా నీ లోపు నాకు తెలుసు మా అత్త అంటదని. కొండెగాడి మాటలు ప్రజలకు ఎట్లా ఉంటాయి? రుచిగల భోజ్యములు. అవి ఎక్కడికి దిగుతాయట? వినపడలేదండి. ఎక్కడ? మరి ఆ కడుపు ఎక్కడుందో నన్ను అడగొద్దు, సొలొమోను గారిని అడగండి. ఏ కడుపులోకి దిగుతాయట? లో కడుపులోకి దిగుతాయి. సరే, సాయంత్రం అయింది, స్వప్నాతి సూరం వచ్చింది. ఎక్కడికి? నీళ్లు పట్టుకోవడానికి కుళాయి దగ్గరికి కాదు, సరిగ్గా భర్త వచ్చే టైంకల్లా తలుపు కొట్టింది. ఈ అమ్మాయి విని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి తలుపు తీసింది. ఈ సూరమ్మ కనపడింది. కనపడటంతో వెంటనే ఆంటీ నేనేదో ఎవరికి చెప్పమాకన్నావే, ఏంటి సంగతి, ఏంటి ఆ విషయం చెప్పు. అమ్మా నేను చెప్పే జాగ్రత్తగిను. ఈవిడ అంటుందంట, ఎవరు? సూరమ్మ. అమ్మా నేను చెప్పే జాగ్రత్తగినమ్మా, నేను చెప్పిన సంగతి ఎవరికి చెప్పమాకే, నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, నీ భర్తకు అస్సలు. అదే ఆంటీ ఏంటది? నేను చెప్పేది అదేనమ్మా, నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, మీ ఆయనకి చెప్పమాకే, మీ ఆయన వచ్చే టైం అవుతుంది, అదిగో స్కూటర్ శబ్దం వస్తుంది, వస్తా అని వెళ్ళిపోతుందట. సరిగ్గా అప్పుడు భర్త వచ్చాడు. ఈరోజు కూడా వచ్చింది అన్నట్టు. అంటే నాకు తెలియకుండా లోపటేదో గూడు అనండి. అరే ఖాళీ పూర్తి చేయాలమ్మా, నాకు తెలియకుండా లోపటేదో గూడు పూట అని జరుగుతున్నట్టుంది అని చెప్పి ఆడు స్కూటర్ స్టాండ్ కూడా వేయకుండా అట్లా స్కూటర్ అట్లా ప్రక్కన పెట్టి ఈ సూరం అట్లా వెళ్ళటంతో డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పింది చెప్తావా లేదా? చెప్తానండి. ఆమె ఏం చెప్పిందో చెప్తానండి, ఏనండి కూర్చోబెట్టింది. ఏం చెప్పింది చెప్పు. ఎవరికి చెప్పమాకమ్మా, నేను చెప్పిన సంగతి నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, నీ భర్తకు అసలు చెప్పమాకమ్మా అని చెప్పిందండి. అంటే నాకు చెప్పవే, నాకు చెప్పవా? ఎవరు నేను? నీ భర్తనే, నాకు చెప్పవా? 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయిందంటే ప్రాణం పోకన్నా జరగాలి, ప్రభు రాకడన్నా జరగాలి. చిన్న మాట చూడు అమ్మా, చూడు ప్రపంచాన్ని చూడు, సమాధానపరిచే వారి సంతతి నిలుస్తుంది, ప్రజలను ఐక్యపరిచే వాళ్ళ సంతతి. వివాదాలలో విడిపోయిన భార్యాభర్తలను, అత్తాకోడలను, అన్నదమ్ములను, సంఘబిడ్డలను ఎవరు కలుపుతారో సమాధానపరిచేవాడు, వాడి సంతతి తరతరాలు నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గుంటూరు భాషలో చెప్పాలంటే సొల్లజుండులాగా ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఎక్కడ చెప్పి వివాదాలు పుట్టిస్తారే వాడు నాశనమైపోతాడట. నాశనం వాడితో కాదు, వాడి పిల్లలను ఆవరిస్తుంది అంటాడు. ఒక్క మాట అడుగుతారా? నా వైపు చూసి, దేవా నా వైపు చూసి చేతులు ఎత్తండి. దేవా ఈ చేతులు కలిపే చేతులుగా ఉండాలి,
విడిపోయిన సంసారాలను ఐక్యపరిచే చేతులుగా ఉండాలి. విడిపోయిన బంధాలను కలిపే చేతులుగా ఉండాలి. నీవు నిలవాలి, నీ పిల్లల పిల్లలు నిలుచుదురుగాక. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. రైట్. సమాధానపరచడానికి తల్లి మారు వేషం వేసుకొని దావీదు దగ్గరకు వచ్చి మాట మాట్లాడుతుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ వచనం. అందరూ చూడండి ఆ మాట. ఓ అద్భుతారం అందులో దాగి ఉంటుంది. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఎస్, నాతో కలిసి చెప్పండి. మనమందరమును చనిపోదుము కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తనేలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. నా వైపు చూడండి. ఈ తల్లి చెప్తుంది, అయ్యా దావీదు, అమ్నోను గురించి ఏడుస్తున్నావా చనిపోయాడని? అమ్నోను చనిపోవటం ఏంటయ్యా? మనమందరమును చనిపోతాం అంటే ఏం చెప్తుంది? మరణం నీ ఒక్క కొడుకే కాదయ్యా, ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతాం. నేను చనిపోతాను, మీరు చనిపోతారు, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులు మనమందరం చనిపోతాం అని చెప్తూ, నేల మీద ఒలికిపోయిన నీళ్లు ఎత్తలేడు కదా, చనిపోయిన వాడి కోసం ఎంత ఏడిస్తే ఉపయోగమే ఉంది? నిజమే, అబ్షాలోము తప్పు చేశాడు. తప్పు చేసిన దాన్ని బట్టి నీ కోపం ఉంది. కోపం ఉండటం తప్పు కాదు. మన జీవితాల్లో మనం కూడా ఎన్నోసార్లు తప్పు చేస్తాం. ఆ తల్లి వివరణ, మనం కూడా తప్పు చేస్తాం. ముగింపులో ఒక మాట అంటది, నాతో కలిసి చెప్పండి. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు. మరొకసారి చెప్పండి. ఏం తీయక అంటే వాడి ప్రాణం తీయాల్సినంత తప్పు చేశాడు. వాడు చావాలి. మరో రకంగా చెప్పాలంటే వాడు చేసిన పాపాన్ని బట్టి దేవుని వలన చంపబడాలి. ఆ దయగల దేవుడట ఆ తప్పు చేసిన వాడు చంపబడాలి నిజమే, కానీ చంపకుండా, ప్రాణము తీయకుండా, రే నీలాంటి దౌర్భాగ్యం నా దగ్గర ఉండకూడదురా అని తోలేసాడట. తోలేసే కదా అమ్మయ్య అని దేవుడు అనుకోడట. ఏమనుకుంటాడు? తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు మరలా వాడు తన దగ్గరికి రావటానికి దేవుడే సాధనాలు కల్పిస్తూ ఉన్నాడట. దీన్నే వాక్యం ఏమంటుందంటే, ఈ దేవుడు కోపించుచూనే వాత్సల్యం చూపించేవాడు. అదే దేవునిలో లేకపోతే జెర్మీ అనేవాడు ఇక్కడ నిలవబడేవాడు కాదు. అదే ఆ దేవునిలో లేకపోతే తమ్ముడా చెల్లి ఏ రోజు కాలగర్భంలో కలిసిపోయేటువంటి వాడు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ శాపగ్రస్తమైన వాటి వైపు మనం పరిగెత్తుతూ ఉంటే, మనం చేసిన దాన్ని బట్టి వాస్తవంగా దేవుడు ప్రాణం తీయాలి. తోలివేసి కూడా మరలా ఈ బిడ్డను నా దగ్గరికి ఎలా తీసుకురావాలని దేవుడు ప్రజలను తన దగ్గరికి తీసుకురావటానికి దేవుడే సాధనాలు కల్పిస్తూ ఉన్నాడట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నేను ఒక మాట అడుగుతా, మరి తోలేసింది ఎందుకు సార్? అది న్యాయం. తప్పు చేసిన వాడిని తన దగ్గర పెట్టుకుంటే ఆయన న్యాయాధిపతి ఎలా అవుతాడు? ఆయన పవిత్రుడైన దేవుడు ఎలా అవుతాడు? తోలివేశాడు నిజమే. తోలివేసిన ఆయనే ఆ దూరం అయిపోయిన వ్యక్తిని తన దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అదే కృప. దీనిని కోపించుచూనే వాత్సల్యం చూపించే గొప్ప దేవుడి దేవుడు. ఈ దేవుని క్రొత్త నిబంధనలో క్రొత్తగా చూడటమే కాదు, పాత నిబంధనలు ఆది కాండంలో చూస్తాం. పండు తినొద్దన్నాడు, తిన్నాడు మన అన్నయ్య. ఎవరు? మన చుట్టమే, బయట ఆయనేం కాదు. ఆ బుద్ధులే మన బుద్ధులు కూడా. దేవుడు ఏది చేయొద్దంటాడో అదే చేస్తాం. సరే, విషయం వేరే. గమనించండి. తిన్నావా? ఏదేం తోటలోంచి నేను తోలేస్తా, చంపేస్తా అన్నాడు. మంచిది.
తిన్నాడు, దిగంబరయ్యాడు. ఆయన ఏదో ఆకులతో కచ్చడాలు కట్టుకున్నాడు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు 3 రోజులు, తర్వాత ఎండిపోతాయి. దేవుడు ఏదేని తోటలోకి వచ్చి ఆదామును తోలివేశాడట. ఎక్కడి నుంచి చెప్పాలి ఎక్కడి నుంచి? ఏదేని తోటలో నుంచి తోలేస్తా చర్మపు చొక్కాయి తొడిగాడట. ఏ చొక్కాయి? ఎక్కడిది చర్మపు చొక్కాయి? ఒక గొర్రెపిల్ల చంపబడింది. ఏదేని తోటలో ఆదాము చేసిన పాపానికి ప్రతిగా చంపబడిన ఆ గొర్రెపిల్లే అనాది నుండి జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న ఆ గొర్రెపిల్లే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అయ్యా, ఈ ఆకులతో నేను అల్లాడిపోతున్నాను, 2-3 రోజులకు ఒకసారి మళ్ళీ కచడాలు తయారు చేసుకోవాల్సి వస్తుంది. నాకే తమను ఏదేను తోటలో నుంచి పంపించాడు. కయ్యను హేబేలు. కయ్యను తమ్ముడిని చంపాడు. వెతుక్కుంటా కయ్యను నీ తమ్ముడైనా అంటే దూరమైపోయిన ప్రజలను తనకు సమీపంగా తీసుకురావటానికి రకరకాల సాధనాలను ఆది నుంచి దేవుడు కల్పించాడు. నంబర్ 1, మనస్సాక్షి ద్వారా ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. నంబర్ 2, ప్రత్యక్ష గుడారములో ఉన్న బలుల ద్వారా, అర్పణల ద్వారా ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారా దూరమైపోయిన ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. ప్రత్యక్ష గుడారములో ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అర్పించే అర్పణ ద్వారా దూరమైపోయిన ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరమైపోయిన మనుషుడు దూరంగానే బ్రతుకుతున్నాడు. ఈ దూరమైపోయిన ఆదాము సంతతిగా పిలువబడుతున్న సమస్త మానవాళిని తనకు సమీపంగా తీసుకురావటానికే 2000 సంవత్సరాల క్రితం లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని సాధనంగా పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రొత్త నిబంధనలో రాయటం మాత్రమే కాదు, పాత నిబంధనలోనే యెషయా గ్రంథకర్త ప్రవచిస్తాడు. చూడండి ఆ మాట, అద్భుతం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేలీలలో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడయుండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నేను నియమించి ఉన్నాను. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇది ఎవరిని గూర్చి రాయబడిన ప్రవచన వాక్యం అనుకుంటున్నారు? సాక్షాత్తు యేసు క్రీస్తు వారిని గూర్చి రాయబడిన ప్రవచన వాక్యం. ఏమంటారు? నా కుమారుడా యెషవా, నా కుమారుడా, నువ్వు ఇశ్రాయేలీయులను ఉద్ధరించేవాడివి మాత్రమే కాదు. యేసుక్రీస్తు ఎవరు? ఇశ్రాయేలీల ఉద్ధారకుడు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఇశ్రాయేలీల ఉద్ధారకుడు, ఉద్ధరించేవాడు అనంటే పడిపోయిన బ్రతుకులను లేవనెత్తి పతాక స్థాయికి తీసుకెళ్లేవాడే ఉద్ధరించేవాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవదూతలంతా అనుకున్నారు ఇశ్రాయేలీల పక్షాన రాబోయే మెస్సయ్య ఈయనే. పడిపోయిన యాకోబు వంశాన్ని, పడిపోయిన దావీదు వంశాన్ని ఈయన ఉద్ధరించబోతున్నాడు, ఉద్ధరించేవాడు యేసుక్రీస్తు అని అంటా ఉంటే పరలోకపు తండ్రి అంటాడు, నాన్నా, ఇశ్రాయేలీలను ఉద్ధరించే ఉద్ధారకుడుగా ఉండటం నీకు స్వల్ప విషయం. ఒకసారి నా వైపు చూసి తక్కమని చెప్పండి. దావీదు ఇశ్రాయేలు వారిని ఉద్ధరించాడా లేదా? యేసుక్రీస్తు వారు కూడా అదే పని చేస్తే దావీదు వంటి వారు అవుతారు కదా. దావీదు యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు యోధా జనాంగాన్ని ఉద్ధరించాడేమో. లోకరక్షకుడైన యేసుక్రీస్తు యోధా జనాంగాన్ని ఉద్ధరిస్తాడు. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషిని ఉద్ధరించే ఉద్ధారకుడిగా మార్చబోతూ ఉన్నాడు. అక్కడ అంటాడు, ఇశ్రాయేలీను ఉద్ధరించే ఉద్ధారకుడిగా ఉండటం ఎంతో స్వల్ప విషయం. ఒకసారి అనండి మాట, చివరి మాట. ఇది ఆఫ్టర్ ఆల్ దావీదు కూడా చేశాడయ్యా. ఇది ఆఫ్టర్ ఆల్ నిన్నెందుకు నేను పంపిస్తున్నానో తెలుసా? భూదిగంతముల వరకు. పెద్దగా చెప్పండి.
వినపడలేదు, పెద్దగా చెప్పాలి. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నేను నియమించి ఉన్నాను. యేసుక్రీస్తు ఇజ్రాయేలీలకు వెలుగు, అన్ని జనులందరికీ వెలుగు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆయన వెలుగు. బిడ్డలారా, ప్రపంచంలో ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళిని ఉద్ధరించే ఉద్ధారకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఉద్ధరించటం అని అంటే ఏంటో చెప్పే కదా. ఉద్ధరించడం అంటే పడిపోయిన బ్రతుకులను లేవనెత్తి పతాక స్థాయికి తీసుకెళ్ళటాన్ని ఉద్ధరించటం అని అంటారు. మీరు చాలాసార్లు సిలువ గుర్తు చూసుంటారు. ఒకసారి ఇట్లానండి, అడ్డకర్ర పడిపోయిన అన్య ప్రజల దయనీయ స్థితి. అడ్డకర్ర పడిపోయిన ఇశ్రాయేలు జాతికి గుర్తు. నిలువు కర్ర ఏంటో తెలుసా? ఆ పడిపోయిన సమస్త మానవాళి బ్రతుకును పాపపు ఊబిలో నుండి లేవనెత్తి, అపవిత్రపు ఊబిలో నుండి లేవనెత్తి, చీకటి బ్రతుకుల నుండి లేవనెత్తి పడిపోయిన బ్రతుకులను నిలవబెట్టేదే యేసుక్రీస్తు సిలువ శక్తి. ఇది లోక ప్రజలకు తెలియక చాలామంది సిలువ అంటంతో వెర్రితనం అని మాట్లాడతారు. అదే అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఎక్కడో వెలివేయబడిన బ్రతుకులు, ఎక్కడో తృణీకరించబడిన బ్రతుకులు, ఎక్కడో హేళన చేయబడిన బ్రతుకులు, తృణీకరించబడిన ఆ బ్రతుకులనే సిలువ శక్తి తలమానికగా ఈరోజు మనలను మార్చింది. ఎక్కడ వెలివేయబడ్డామో అదే ప్రాంతంలో శిరస్సుగా సిలువ శక్తి మనల్ని నిలవబెట్టింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ వినండి, అంటే దూరమైపోయిన ప్రజలందరినీ మరలా ఆ పరలోకపు తండ్రి దగ్గరికి తీసుకురావటానికి యేసుక్రీస్తు వారి అనేటువంటి సాధనాన్ని పరలోకపు తండ్రి పంపించాడు. అగైన్, అయ్యా నేను దిగంబరిని, నా దిగంబరత్వం కప్పబడేటట్లుగా నాకు చర్మపు చొక్కా ఇయ్యి అని ఆదాము దేవుణ్ణి అడిగాడా? ఆదాముకి ఏం కావాలో, తండ్రి కదా, కొడుకు ఏం కావాలో ముందే దేవుడు ఎరిగి సిద్ధపరిచి ఇచ్చాడు. అయ్యా నా పాపం కొరకు నాకు రక్షకుడు కావాలి, నా కొరకు రక్షకుడిని పంపించు అని మనం ప్రార్థన చేసినందువల్ల రక్షకుడు పుట్టాడా? మనం పుట్టక మునిపే రక్షకుడిని పంపించాడా? దీన్నే ఏమంటారో తెలుసా? మనం పుట్టక మునిపే సిద్ధపరిచిన రక్షణ. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సో యేసుక్రీస్తు వారు అనేటువంటి సాధనాన్ని లోకానికి పంపించి దూరమైపోయిన ప్రజలందరినీ తనకు సమీపంగా తీసుకొచ్చుకోవాలని ఆయన ఆశపడ్డాడు. అంతటితో ఆపాడా? పరిశుద్ధాత్మ అనే సాధనాన్ని పంపించాడు. తన కుమారుని ప్రశస్తమైన రక్తాన్ని సాధనంగా పంపించాడు. దాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త చక్కటి మాట అంటాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం విలువైన మాటలు 29వ వచనం. 29వ వచనం నాతో కలిసి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, ఒకసారి నా వైపు చూడండి, 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు కదా. ఆ రక్తం ఏం చేసింది? మనలను పరిశుద్ధపరచుటకు ఆయన రక్తమే సాధనమైంది. ఈ దుర్నీతి పరుణ్ణి నీతిపరుడుగా చేసింది ఆయన రక్తం. ఈ అపవిత్రుణ్ణి పవిత్రుడిగా మార్చింది ఆయన రక్తం. ఇది క్రియల ద్వారా కలిగింది కాదు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. మనం నమ్మాం. నా పాపం కొరకు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద పవిత్రుడైన దేవుడు తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తధారల ద్వారా నేను పవిత్రుడిగా మార్చబడ్డానని ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ నీతిమంతులుగా మార్చబడి ఉన్నారో. ఇప్పుడు పరిశుద్ధత అనే అనుభవాన్ని మనకిచ్చి దూరమైపోయిన మనలను పరిశుద్ధుడైన దేవుడు తనకు సమీపంగా తీసుకురావాలనుకున్నాడు. ఇప్పుడు మనం పరలోకపు తండ్రికి సమీపంగా వెళ్ళాం. మనలను సమీపస్తులుగా మార్చిన సాధనమేది? ఇక్కడ చూసాం కదా, మనలను సమీపస్తులుగా మార్చిన సాధనమేది?
యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తం. అంతటితో ఆపాడా? మనల్ని సమీపస్తులుగా మార్చడానికి తన ఆత్మను పంపించాడు. రైట్, తన ఆత్మను పంపించి అంతటితో ఆపాడా? మనల్ని తీర్చిదిద్దటానికి దేవుని సేవకులను సాధనాలుగా దేవుడు పంపించాడు. చూడండి ఆ మాట, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. 9:15 నాతో కలిసి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. మన మూలవాక్యం గుర్తుంది కదా, ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా మరలా తన దగ్గరికి రావటానికి దేవుడు ఏం కల్పించాడట? అమ్మ కొంచెం పెద్దగా చెప్పండిరా. ఏం కల్పించాడట? సాధన. ఆ సాధనమే ప్రతి ఆదివారం మనకు వాక్యాన్ని వినిపించే దైవ సేవకులు, మీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు, సేవ చేయాలని ప్రతిష్ఠించుకొని సేవకొచ్చిన ఈ సేవకులు ఎవరో తెలుసా? దూరమైపోయిన ప్రజలను పరలోకపు తండ్రికి మరలా సమీపంగా తీసుకురావటానికి దేవుడే ఈ సాధనాలను కల్పించి, నేను ఎక్కడో గుంటూరు జిల్లాలో పుట్టా, మంగళగిరి దగ్గర. ఇక్కడికి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడో తెలుసా? మీకు దేవునికి మధ్యలో వారధిగా, సారథిగా, సాధనంగా ఉండటానికి మీకోసం దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఆ దైవజనరాలు అక్క సంగతి చెప్పాలంటే కొన్నిసార్లు అంటారు, అక్క మాది కర్ణాటక అంటారు, మరి కొన్నిసార్లు అది మెడ్రాస్ అంటారు, ఇంకోసారి మాది హైదరాబాద్ అంటారు, ఇంకోసారి గుంటూరు అంటారు. ప్రపంచం అంతా అక్కడే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? తాను రాలా, మీ కొరకు దేవుడు పంపించాడు. మీ కొరకు దేవుడు పంపించాడు. ఈ బిడ్డలను ఏ తల్లి కందో, ఏ తండ్రి కన్నాడో, ఎక్కడ బిడ్డలు పెరిగారో, ఎక్కడ పుట్టారో, ఆ బంధాలన్నింటినీ తెంచుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ ప్రేరేపణ వాళ్ళలో కలగలేదు, కానీ దేవుడే ఆ ప్రేరేపణ పుట్టించి దూరమైపోయిన ప్రజలను పరలోకపు తండ్రికి సమీపంగా తీసుకురావటానికి దైవ సేవకులను సాధనాలుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు బిడ్డలరా, ఆత్మపూర్ణమైన సేవకులను చూసిన వెంటనే మీ గుండెల్లో నుంచి, మన గుండెల్లో నుంచి పుట్టాల్సిన భావన అపోస్తల కార్యాలు చూడండి, భలే బాగుంటుంది ఆ మాట. ఒకసారి మీ బైబిల్ తెరవండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని మీలో ప్రతి వాణిని తమ దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. నా వైపు చూసి చెప్పండి ఈ మాట. దేవుడు తన సేవకుని పుట్టించి, సేవకుని ఎవరు పుట్టించారట? మీరు నా వైపు ఏం కోపంగా చూడదు, అంటే మమ్మల్ని దేవుడు పుట్టించలేదా అన్న? అందరినీ పుట్టించింది ఆయనే. కానీ కొంతమందిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే, గర్భం దాల్చిన తల్లికి తెలియదు, నేను ఒక సేవకుడిని కంటున్నాను, నేను ఒక సేవకుడిని మోస్తున్నాను. ఒడిలో పెట్టుకొని పాలిచ్చేటప్పుడు అమ్మకు తెలియదు వీడి సేవకుడు అవుతాడని. వాడికి స్నానం చేయించేటప్పుడు ఆ తల్లికి తెలియదు వాడి సేవకుడు అవుతాడని. పెంచి పెద్ద చేసే తండ్రికి తెలియదు వీడి భవిష్యత్తులో సేవకుడు అవుతాడని. కొంతమందిని తల్లి గర్భంలోనే దేవుడు ప్రత్యేకపరుచుకొని తన కొరకు సేవకులను పుట్టించుకున్నాడు. ఎందుకు సేవకులను పుట్టించుకున్నాడు? సామ్రాజ్యాలు విస్తరింపజేసుకోవటానికి కాదు, ఆస్తిపాస్తులు కూడగట్టుకోవటానికి కాదు. ఎందుకు సేవకుని పుట్టించాడంటే ప్రజలను దుష్టత్వం నుండి మళ్లించాలి, ప్రజలు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి. దాని నిమిత్తం సేవకులను దేవుడు పుట్టించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, ఇదంతా కాదు సార్. ఒక్క మాటలో చెప్పాలంటే సేవకుని ఎందుకు పుట్టించాడంటే దూరమైపోయిన ప్రజలను మరలా తనకు సమీపంగా తీసుకురావటానికి
దేవుడు ఏర్పరిచిన సాధనమే, దేవుడు ఏర్పరిచిన సాధనమే దేవుని సేవకులో. పెద్దగా చెప్దాం, వినపడలా, పెద్దగా చెప్దాం ఇంకొకసారి, ఆఖరిసారి. నమ్ముతారా ఈ మాట? ఎప్పుడు పిల్లలను చూసినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని దేవునికి దగ్గరగా తీసుకురావటానికి ఈ బిడ్డలను దేవుడు పుట్టించాడయ్యా, వీళ్ళని దేవుడు పుట్టించాడయ్యా. వీళ్ళు తల్లి కడుపులో ఉన్నప్పుడే ప్రత్యేకించబడిన వాళ్ళయ్యా. అందరిని చూసిన దృష్టితో వీళ్ళని చూడకూడదు, అందరితో మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు. వీళ్ళు మా కొరకు పంపబడిన వారు. ఆ ప్రత్యక్షత ఎప్పుడు సంఘంలో ప్రతి బిడ్డ గుండెల్లో నరనరాన జీర్ణించుకుని ఉండును గాక. రైట్, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ తల్లి వచ్చి అంటది, ప్రాణము తీయక తోలివేసిన వాడు తనకు దూరస్తుడు కాకుండా సమీపస్తుడు అవటానికి సాధనాలు దేవుడే కల్పించాడు. ఈ మాట వినటంతో దావీదు గుండె ఒక నిమిషం ఆగి ఉంటుంది. అందరు నా వైపు చూడాలా. నేను ఇక్కడ ఇట్లా ఆపి చెయ్యెట్టు అన్నానంటే నా వైపు చూడాలి. అబ్షాలోము తప్పు చేశాడు, అని చంపుతాను అన్న బాగానే ఉంది. ఎవడేమందో తెలుసా? ప్రాణము తీయక దేవుని చేత తోలివేయబడిన వాడు ఆయనకు దూరస్తుడు కాకుండా సమీపస్తుడికి చేయటానికి దేవుడు సాధనాలు కల్పించాడు అని అంటంతో దావీదా అవునా కాదా అన్నట్టు అడిగింది. ఆ మాట అంటంతో దావీదు గుండె ఒక నిమిషం ఆగి, అవును కదా, ఆ ప్రాణం తీయబడవలసిన వాడిని నేనే కదా. అసలు నేను చేసిన తప్పును బట్టి దేవుడు నా ప్రాణం తీయాలిగా. తీసాడా? తీయకపోగా చేసిన పాపాన్ని బట్టి తోలేసాడు నిజమే, కానీ మరలా ఆయనకు సమీపంగా రావటానికి సాధనమైన నాతానును దేవుడు పంపించలేదా? ఆ నాతాను అనే సాధనాన్ని పంపించినప్పుడు ఆయన వాక్యముని నేను పశ్చాత్తాపడలేదా? పశ్చాత్తాపం అనేటువంటి సాధనం ద్వారా నేను కోల్పోయిన వైభవాన్ని మరలా తిరిగి పొందుకోలేదా? నా దేవుడు నన్ను క్షమించినప్పుడు నేను అబ్షాలోమును క్షమించకపోవటం ఏంటి? నేను క్షమించబడిన రీతిగా ఈ బిడ్డను కూడా నేను క్షమిస్తాను అని తన కుమారుని చారదీశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు ఓ మాటను మిమ్మల్ని అడుగుతా, యథార్థంగా చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. మనం దేవుని పట్ల ఎక్కువ తప్పు చేసామా? ఇతరులు మనకు ఎక్కువ తప్పు చేశారా? మనం దేవుని పట్ల ఎక్కువ ద్రోహం చేశామా? ఇతరులు మనకు ఎక్కువ ద్రోహం చేశారా? అన్నయ్య నేనే దేవునికి ఎక్కువ ద్రోహం చేశాను అన్నయ్య, నేను దేవుని దగ్గర చాలా అపనమ్మకస్తురాలను అన్నయ్య, మనుషులు నాకు చేసిన నష్టం కంటే నేనే దేవునికి చాలా నష్టం కలుగు చేశాను, దేవునికి చాలా దుఃఖం కలుగు చేశాను, ఆ వ్యక్తి నేనేనన్నయ్య అనేవాళ్ళు ఎవరైనా ఉంటే యథార్థంగా చేతులు పైకి ఎత్తండి. మీరు ఒక చెయ్యి ఎత్తారు, నేనైతే 4 చేతులు ఎత్తుతా ఉన్నాయి, 2 కానీ. ఇక్కడ ఎందుకు నిలవబడ్డాను? క్షమించబడ్డాను గనుక. మరి నేను క్షమించినట్లుగా నా పట్ల ఎవరైనా కీడు చేస్తే నేను వాడిని క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించిన ఆ క్షమాపణకు అర్థమేముంది? నిన్ను నన్ను ఎందుకు క్షమించాడో తెలుసా? నీ పట్ల ఎంత ద్రోహం చేసిన వ్యక్తినైనా నీ ప్రభు నిన్ను క్షమించినట్లుగా ప్రతి వారిని క్షమించుకుంటూ వెళ్దాంగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే అబ్షాలోము ఆ తండ్రి క్షమాపణను దుర్వినియోగం చేసుకున్నాడు. నాన్న తప్పైపోయింది కదా, ఇక మీదటైనా మంచిగా ఉండు నాన్న, చారదీశాడే. ఆ చారదీసిన తండ్రికి బ్రతుకు కాలం అంతా బాంచన్, నీకు కృతజ్ఞుడిగా బ్రతుకుతా, నీకెంత కూడా ఆయాసం కలుగు చేయను, నీకు దాసుడిగా బ్రతుకుతా అని ఆ తండ్రి పాదాల మీద పడితే నేను అనుకుంటా, ఏమో సొలొమోను స్థానం అబ్షాలోము దయ్యి ఉండేదేమో. ఒకవేళ కాని పక్షాన చరిత్ర పుటలో ఒక అద్భుతమైన వ్యక్తిగా మిగిలిపోయాడేమో. ఎంత క్షమించి చారదీస్తే ఆ తండ్రి మీదే తిరుగుబాటు చేసి కంచెర గాడిదలను ఎత్తుకొని
ఆ తండ్రిని చంపటానికి బయలుదేరాడు. ఏం చేశాడు? ఇక ఆ దరిద్రపు కార్యక్రమాలు నేను చెప్పలేదు. తండ్రి ఉపపత్నులతో ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగా యెరూషలేము పురవీధుల్లో మేడగా అవాంఛనీయమైన కార్యక్రమాలు చేశాడు. ఆ తండ్రి ఇచ్చిన క్షమాభిక్ష ఏంటి? ఈ కొడుకు చేసిందేంటి? ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు. బిడ్డలారా, సంఘాలలో కూడా అబ్షాలోములే ఎక్కువ. మా సేవకుల్లో కూడా అబ్షాలోములే ఎక్కువ. దేవుని కృపను, దేవుని క్షమాపణను, దేవుని ప్రేమను దుర్వినియోగం చేసుకునే దుష్ట సంతతే చాలా ఎక్కువ. సరే, ఇంత క్షమించి చారదీసిన తర్వాత ఈయన కృతజ్ఞతగా బ్రతికాడంటే, కృతజ్ఞతగా బ్రతకకపోగా ఆ తండ్రిని చంపటానికి సైన్యంతో బయలుదేరాడు. కొడుకును చంపగలడు ఆఫ్టర్ ఆల్, కానీ కొడుకును చంపాడు సింహాసనం కొరకని. ఆ చెడ్డ పేరు మూటగట్టుకోవాలని నీతి కలిగిన తండ్రి కొడుకుని ఎలా చంపుతానని పారిపోయాడు. పారిపోతున్న తండ్రిని చంపటానికి బయలుదేరాడు కంచెర గాడిద మీద ఎక్కి. జరిగింది ఏంటో తెలుసా? ఏ జుట్టును బట్టి రోజు అతిశయపడేవాడో, ఏ అందాన్ని బట్టి పొంగిపోయేవాడో, ఏ సౌందర్యాన్ని బట్టి పొంగిపోయేవాడో, ఆ జుట్టే వాని మరణానికి కారణమైంది. ఆ జుట్టులోనే తన మరణ శాసనం దాగుంది అన్న సంగతి అతనికి తెలియలేకపోయింది. అలా వస్తుండగా మస్తకి వృక్షపు కొమ్మలు అతన్ని జుట్టు పట్టుకొని భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీస్తే యోవాబు చూశాడు. గుండెలు చీల్చేటట్లుగా బాణాన్ని వదిలాడు. అక్కడికక్కడే చచ్చాడు. ఎట్లా సమాధి చేయబడ్డాడో ఎవ్వడికి ఎప్పటికీ తెలియదు. నా పిల్లలారా, మీ అన్నగా చెప్తున్నా, మీ తండ్రిగా చెప్తున్నా, దేవుడు మనకిచ్చిన అవకాశాలు కాపాడుకోగలిగితే ఎంత చెడ్డోడికైనా అవకాశం ఇస్తాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎందుకు కయ్యనుతో ఆ ప్రేమ కలిగిన మాట అన్నాడు? కయ్యను తమ్ముడిని చంపిన సంగతి దేవునికి తెలియదా? తమ్ముడు రక్తం నేలలో నుంచి మొరపెట్టలేదా? ఆ దృశ్యాన్ని దేవుడు కనులారా చూడలేదా? మరి చూసి ఏమి ఎరగనట్లుగా కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ఎందుకు అడిగాడు? ఆ మాట అంటంతో, నా తమ్ముడిని పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసుని నేనయ్యా, బుద్ధి గడ్డి తిని ఈ పనికి మనల్ని పని చేశానయ్యా అని ఒకవేళ పశ్చాత్తాపడితే కయ్యను కూడా చారదీద్దామని మనసున్న మహాదేవుడు ఆ స్థలానికి దిగొచ్చాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, కొడుకు చేసిన తప్పును బట్టి చేయిపో దుర్మార్గుడా, నా కడుపుని చెడబుట్టావు, నువ్వు సచ్చినా పాలురా, నీలాంటి వాడు నా కడుపుని చెడబుట్టాడురా, నువ్వు చస్తే మంచిదిరా అని ఒకవేళ తండ్రి అంటాడేమో, తల్లి అంటాదేమో. నా దేవుడు ఎప్పుడు వీడు చస్తే బాగుండు అనుకోడు. ఆయన ఏమంటాడు తెలుసా? వీడు మారితే బాగుండు, వీడు బ్రతుకు మార్చుకొని నా దగ్గరికి వస్తే బాగుండు, మరో అవకాశం ఇస్తానని నువ్వు ఎంత చెడిపోయిన వాడివైనా నీ మార్పు కోసం పదే అవకాశాలు ఇస్తాడు. బిడ్డలారా, అబ్షాలోములాగా అవకాశాలు చేజార్చుకునే వాళ్ళు కోకొల్లలో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచాన్ని తలకిందులుగా మార్చే పౌలు లాంటి వ్యక్తులు కొద్దిమందే. దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. అయినా దమస్కు గుమ్మం దగ్గర దేవుడు నన్ను దర్శించాడు. నన్ను దర్శించిన కృపను నేను చేజార్చుకోలేదు. ఏనాడైతే ఆ కృప నన్ను దర్శించిందో, పాపులలో ప్రధానిగా బ్రతికిన నేను ఇప్పుడు పరిశుద్ధులలో మొట్టమొదటి వాడిగా నేను మార్చబడిపోయా. ముగిస్తున్నా. నువ్వు మారతావని చాలా సంవత్సరాల నుంచి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇంకా పాప బ్రతుకుతావా? ఇంకా దేవునికి ఆయాసకరమైన జీవితమే జీవిస్తావా? ఒకసారి ప్రభు వైపు చేతులెత్తి, ఈ వాక్యం వింటుండగా ఇప్పుడే నీ దగ్గరకు వస్తానయ్యా, నీకు నాకు మధ్యలో ఆటంకంగా ఉన్న ప్రతి అపవిత్రత విడిచిపెడతానయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతాను యేసయ్యా అని దేవుని కొరకు సమర్పించుకో. కృప కాదు, కృప వెంబడి కృప నీ తల మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు.